హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందామండి. బిఫోర్ దట్ ఇవాళ పొద్దున్న ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేసుకొని దెన్ రేపటి గురించి అనాలిసిస్ చేసుకుందాం. ఓకేనా? సో మనం చెప్పింది ఒక్క నిమిషం చూడండి. మనం ఏం చెప్పామంటే లో బ్రేక్ అయితే యూ కెన్ లుక్ ఫర్ దీస్ త్రీ టార్గెట్స్ అన్నాం. ఇది ఫస్ట్ క్యాండిల్లో ప్లస్ సెకండ్ క్యాండిల్లోనే మన టార్గెట్స్ అయిపోయాయి. దాని తర్వాత కూడా ఇంకొక 300 పాయింట్స్ కిందకి వెళ్ళింది మార్కెట్. ఓకే. సో, కాకపోతే మనకి ఫస్ట్ 10, 15 మినిట్స్‌లోనే ఈ టార్గెట్స్ అయిపోయాయి గాబట్టి, ఇవి చాలా ఛాన్స్ ఎక్కువ లేకుండే మనకి. కాకపోతే ఒకటి ఎప్పుడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ దాని టార్గెట్ షుడ్ బి ప్రీవియస్ డే లో. ఆ లో దాకెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూషన్ అయితే బాగుండేది. కాకపోతే ఇది చూడండి కొంచెం వెళ్ళినట్టు ఎళ్లి మళ్ళీ దాని తర్వాత ఇట్ కేమ్ డౌన్. సో, ఇక్కడ ఎవరైనా పట్టుకొనుంటే థాట్ వాస్ గుడ్. ఆర్ ఎల్స్ ఈ ఇక్కడ, ఇక్కడ గూడా ఈ లెవెల్ పైన ఎవరైనా పట్టుకొనుంటే ఇట్ వాస్ గుడ్ ట్రేడ్స్ ఫర్ దెమ్. లేదు అనుకుంటే ఈరోజు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రేడ్స్ లేవండి. ఎందుకంటే నేను మాత్రం ఈ గ్యాప్ ఫిల్ అవుతదనుకోని ఐ టుక్ ఫ్యూ ట్రేడ్స్. దాంట్లో నాకు 2 ఎస్ఎల్స్ హిట్ అయ్యాయి. సో, మనకి ఈరోజు ఒక 10% ఎస్ఎల్ హిట్ అయింది. సో, వి ఆర్ డన్ ఫర్ ద డే. ఓకే. సో, కానీ కాకపోతే చాలా మటుకు ఇగో ఇక్కడ చూడండి ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్ సైడ్ వేస్. ఇక్కడ ఒక 1 ½ అవర్ సైడ్ వేస్. సో, ఈ సైడ్ వేస్ జోన్ ఉన్నప్పుడు చాలా చూస్తే కూడా ఈరోజు ప్రీమియమ్స్ చాలా స్లోగా పెరుగుతుండే. కానీ ఎప్పుడైతే రివర్స్ పోతున్నాయో చాలా ఫాస్ట్‌గా పడిపోతుండే. సో, థాట్ వాస్ వన్ ఆఫ్ ది రీజన్ చాలా మందికి ఎస్ఎల్స్ హిట్ అయ్యి ఉంటాయి. సో, ఇలాంటి ఆహ్, రోజొచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఒక 2 ఎస్ఎల్ హిట్ అవ్వపోగానే ఇఫ్ యూ క్లోజ్ యువర్ ట్రేడింగ్ థాట్స్ గుడ్ ప్రాక్టీస్. ఎందుకంటే 2, 3 3 గూడా నేను చెప్పడం చాలా మాక్స్. 3 ఎస్ఎల్ హిట్ అయినాయి అనుకోండి ఇంక యూ ఆర్ డన్ ఫర్ ది డే. ఇంక చేయకుండా కూర్చోవడం బెస్ట్. అలా అయితేనే మన క్యాపిటల్ బతుకుతుందండి. నెక్స్ట్ మనం ట్రేడ్ చేసుకోవాలంటే ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ థాట్. ఓకే. సో, ఇది అండి ఇవాళది. సో, రేపటికి చూసుకుందామా? ఒక్కసారి లెవెల్స్ అయి డ్రా చేసుకుంటాను. దెన్ విల్ డిస్కస్. సో, ఇప్పుడు నేను లెవెల్స్ ఎలా మార్క్ చేస్తానో ఒకసారి మీకు చూపిస్తానండి. 4 అవర్స్‌కెళ్ళిపోదాం. 4 అవర్స్‌లో చూడండి అసలు ఫస్ట్ క్యాండిల్ ఎంతుందో దాని క్యాండిల్ రివర్సల్ క్యాండిల్ అంతుంది. సో, మనం 4 అవర్స్‌కి చూసుకుంటే ఇది సపోర్ట్ అండ్ దిస్ ఈస్ రెసిస్టెన్స్. ఓకేనా? ఇది 4 అవర్స్‌లో. నెక్స్ట్ 1 అవర్‌కొచ్చేయండి. అడ్జస్ట్ చేసుకోవాలి. లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవాలండి. చూడండి. సేమ్. ఓకే. బానే ఉన్నాయి ఈ లెవెల్స్. ఇక్కడి నుంచే రిజెక్షన్ అయింది కాబట్టి నో ప్రాబ్లమ్. 15 మినిట్స్‌కొచ్చేయండి. చూడండి. 15 మినిట్స్‌లో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి లెవెల్స్. థాట్స్ ఇట్. ఇది ఇలా గీసుకోవాలండి. లెవెల్స్ ఇలా గీసుకుంటే మీకేంటంటే డౌన్ ట్రెండ్ అంటే దీని బ్రేక్ అయితే డౌన్ ట్రెండ్. అప్ ట్రెండ్ అంటే దీనిది 3/4 బ్రేక్ అయితే మీరు అప్ ట్రెండ్ చూడొచ్చు. అంటే ఇలా పెట్టుకోండి. ఫిబొనాచి పెట్టుకోండి. 3/4 అంటే 0.75 కాకపోతే 0.68 ఇక్కడి నుంచి దాటితే మీరు యూ కెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ సింపుల్‌గా ఇలా పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. సో, దిస్ ఈస్ హౌ యూ మార్క్ యువర్ లెవెల్స్ అండి. సో, ఇప్పుడు రేపు ఏం చేయొచ్చు అంటే మనము సింపుల్‌గా ఈ లెవెల్ బ్రేక్ అయిందనుకోండి హై సైడ్, అప్ సైడ్. సో, 55,750 పైన యూ కెన్ లుక్ ఫర్ 55,000 టార్గెట్ చూసుకోవచ్చు. 55,000 పైన మీకు టార్గెట్ విల్ బి 55,180. దాని తర్వాత ఇట్ విల్ బి 55,300. 300 టార్గెట్. ఈ 2 టార్గెట్స్ అప్ సైడ్ ఉన్నాయండి. మీకు ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫస్ట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఒక టార్గెట్ 55,900. 900 కాదు 900 చూసుకోండి. 900 తర్వాత 55,020. 55,20 తర్వాత 55,180. నెక్స్ట్ ఈస్ 55,300 టార్గెట్. డౌన్ సైడ్ చూసుకుంటే సింపుల్‌గా మీరు ఈ లో బ్రేక్ అయిందనుకోండి. లో బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ ఇదండి మీకు. లో బ్రేక్ అవ్వడం అంటే ఇది. వాల్యూ చూసుకోండి 55,350. నేను చెప్పడం అయితే 55,350 కూడా కాదు. 300 కింద చూసుకోండి. 55,300 కింద క్లోజ్ అయితే యూ కెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్పుడు మనకి టార్గెట్స్ ఏముంటాయి అంటే పెద్ద టార్గెట్స్ రావచ్చు. దిస్ ఈస్ వన్ టార్గెట్ 220. 55,300 తర్వాత 220. 220 తర్వాత వీ కెన్ లుక్ ఫర్ 55,100 టార్గెట్. 54,100. 54,100 కింద మనకి ఇంకా టార్గెట్ అంటే 53,930 ఇక్కడ దాకా టార్గెట్స్. ఇవి మీకు డౌన్ సైడ్ టార్గెట్స్ అండి.
సో అప్ సైడ్ చూడాలంటే 55,750 అబోవ్ చూడండి. అప్పుడు యూ కెన్ లుక్ ఫర్ 55,000, 55,170 అండ్ 55,300. డౌన్ సైడ్ చూడాలంటే 55,300 బిలో చూసుకోండి. 55,200, 100 అండ్ 55,930, 53,930 వరకు టార్గెట్స్ ఉన్నాయండి. ఇలా మీరు టార్గెట్స్ చూసుకోవాలి. కాకపోతే రేపు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఆప్షన్ చైన్ కూడా చూసేసుకుందాం. వెదర్ లెవెల్స్ ఆర్ మ్యాచ్ అవుతున్నాయా లేవో చూసుకుందాం ఒకసారి. హ్మ్. ఇక్కడ చూడండి హైయెస్ట్ ఓఐ ఎక్కడుంది చూడండి. మీరు చూసుకుంటే 55,500, 55,500 పైన క్లోజింగ్ ఇస్తే మీకు మార్కెట్ పైకెళ్ళే ఛాన్స్ ఉంది. కాకపోతే ఒకటి చూడండి, సింపుల్‌గా చూడండి మీరు. ఇక్కడ చూడండి మన ప్రీమియం ఎంతుంది? 55,500 పైందంటే మీరు 55,400 కాల్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మార్కెట్ పైకెళ్ళినప్పుడు ఇక్కడ వాల్యూ చూడండి ఎంతుందో. పుట్‌లో నుంచి మీకు వాల్యూ రావాలి కాల్‌కి. సో, పుట్‌లో ఎంతుంది? 899 ఉంది. మీరు 1066 పెట్టి కొంటున్నారు. అంటే రూ. 160 ఇంకా డికే అవుతుందన్నమాట. ఇక్కడ కూడా చూడండి. 54,600 పైకెళ్తే కూడా మీకు వాల్యూ లేదు. 55,700 దగ్గర కూడా వాల్యూ లేదు. అందుకే 55,800 పైనకెళ్తేనే మీకు వాల్యూ పెరుగుతుంది. 54,400 కాల్‌ది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ప్రీమియమ్స్ లేవు. ఈరోజు పొద్దున కూడా మీరు ఎవరైనా ట్రేడ్ తీసుకొనుంటే ఈ వాల్యూ మార్కెట్ పైకెళ్తుండొచ్చు గానీ, ఈ వాల్యూ పెరుగుతుండొచ్చు. కాకపోతే పడుతున్నప్పుడు మాత్రం బాగా చాలా పెద్ద డికే అయిపోతుండొచ్చు. గుర్తు చేసుకోండి ఒకసారి. ఎందుకంటే అక్కడ వాల్యూస్ లేవు. ఇప్పుడు సేమ్ థింగ్ ఇప్పుడు మార్కెట్ కిందకెళ్తుందనుకోండి. మీరు 54,500 తీసుకున్నారు. మార్కెట్ 54,400కెళ్ళింది. 899 ఉంది. ఇక్కడ వాల్యూ చూడండి ఎంతుంది? 1066 ఉంది. అంటే దీంట్లో తీసుకోవడానికి ఉంది. కాల్‌లో నుంచి పుట్‌కి యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇక్కడ ఇమ్మీడియేట్‌గా పడితే. కానీ ఇమ్మీడియేట్‌గా పెరిగితే మాత్రం మీకు 55,700 పైనే ఉంది. సేమ్ థింగ్ మన చార్ట్‌లో కూడా అదే చెప్తుంది. 55,750 పైన చెప్పాను మీకు. తీసుకోండి ట్రేడ్స్ అని. థట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. కానీ కింద సైడ్ అయితే మీరు డైరెక్ట్ ట్రేడ్ తీసుకుంటే మీకు కింద సైడ్ ట్రేడ్స్‌లో తొందరగా ప్రీమియమ్స్ పెరిగేది. అప్ సైడ్ మాత్రం 55,700 పైనకెళ్తేనే క్లోజింగ్ ఇస్తేనే యూ విల్ లుక్ ఫర్ ప్రీమియమ్స్ మీకు పెరుగుతాయండి. లేకపోతే ప్రీమియమ్స్ పెరగవు. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్ రేపు. లెవెల్స్ మార్క్ చేసి పెట్టుకోండి. 54,700 టు 800 పెట్టుకోండి. ఆ జోన్ బ్రేక్ అయిందనుకో, దానిపైన ఒక క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి, 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ యూ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. లేదు అంటే అన్ని సార్లు పైకెళ్ళనివ్వండి, పైకెళ్ళి అక్కడి నుంచి పడుతుందనుకోండి, సెల్ ఆన్ రైజ్. పైకెళ్ళింది, అక్కడి నుంచి సెల్లింగ్ స్టార్ట్ చేసుకోండి. అక్కడి నుంచి రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిందా, దాని లో కింద యూ గో ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. దట్స్ హౌ యూ హావ్ టు డూ ట్రేడింగ్ టుమారో. ఆప్షన్ చైన్ కూడా చూసుకోండి రేపు పొద్దున ఎలా చేంజ్ అవుతుందని. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ వాల్యూస్ ఇంకేమైనా చేంజ్ అయ్యి పెరిగినాయి అనుకోండి ఇమ్మీడియేట్‌గా కాల్ సైడ్, దెన్ యూ కెన్ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. ఎప్పుడైనా ట్రేడ్ తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ ఏదైతే పీఈ తీసుకున్నారో ఆపోజిట్‌లో దాని పైన కాల్ చూడండి. మ్యాచ్ చేసుకోండి. దీనికన్నా దాంట్లో వాల్యూ ఎక్కువున్నప్పుడే దీంట్లో యాడ్ అవుతుంది. లేదు అనుకోండి అప్పుడు అక్కడ సైడ్ వేస్ ఉంటుంది. బాగా డికే అయిపోతుంది. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. ఇది కూడా చూడండి. ఓకేనా? మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ రిఫర్ యువర్ ఫ్రెండ్స్ టు సబ్‌స్క్రైబ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్‌స్క్రైబ్ చేయట్లేదండి. చేసుకుంటే మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అలర్ట్స్ వస్తున్నాయి. ప్లస్ దాంట్లో చాలా ఒక ఆల్‌మోస్ట్ 100 వీడియోస్ ప్లే లిస్ట్ ఉందండి. యూ కెన్ లుక్ ఇంటూ దోస్ థింగ్స్. యూ కెన్ లెర్న్ ఎ లాట్. ఓకేనా? థాంక్ యూ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.